కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న మాదాపురం గ్రామంలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా, అల్మారాలో విలువైన వస్తువుల కోసం వెతికారు. గుడి లోపల ఉన్న హుండీ తాళాలను పగలగొట్టి ప్రయత్నం చేయడంతో ఎంతకు తెరుచుకోకపోవడంతో విఫలమై హుండీని బయటికి తీసుకుని వెళ్లి వారు తెచ్చుకున్న బైక్ పైన హుండీని తీసుకుని కర్నూలు వైపు దూరంగా వెళుతూ ఉండగా పహారాలో ఉన్న హైవే పోలీసులు కంటపడ్డారు. హైవే పోలీస్ కానిస్టేబుల్ శేఖర్ సిబ్బంది కలిసి జీపుల్లో దొంగల వెంట పడ్డారు. దీంతో దొంగలు బైక్ను, హుండీని బొమ్మిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో వదిలి పరారైనట్టు తెలుసుకున్న వెల్దుర్తి మండల ఎస్ఐ అశోక్ సిబ్బందితో కలిసి దొంగల కోసం గాలించారు. అక్కడే వదిలి వెళ్లిన బైక్ను, హుండీని స్వాధీనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు అందుకొని సీసీ ఫుటేజ్ ద్వారా వివరాలను సేకరించి విచారణ చేస్తున్నట్లు వెల్దుర్తి ఎస్ఐ అశోక్ తెలియజేశారు. ఎంతసేపు నెలలు 11 అలాగే ఎక్కువసేపు ఎక్కువసేపు పడుతుంది.